చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే చట్టం న్యాయం ఇది మీరు ఎంతనే చెప్పండి. అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని దాటి మాట్లాడరు. ఎప్పుడు కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని తను మాట్లాడరు. ఎందుకంటే పరిటాల రవి గారు తన మీద హత్యాయత్నం జరిగిన తర్వాత దొరికారండి, సూర్యనారాయణ రెడ్డి గారు దొరికారు. వాడిని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్నే చాలా మంది అడిగారు. అప్పుడు అదేంటి పరిటాల రవిని చంపించడానికి కారు బాంబు పెట్టారు, ఫిలిం నగర్ లో పెట్టారు, ఏదో బతికి బయటపడ్డారు ఆయన. మరి సూర్య అనే అతను దొరికిన తర్వాత మనం చట్ట ప్రకారం శిక్ష వేయడేంటి, జైల్లో పెట్టడం ఏంటి అని అన్నారు. అప్పుడు దినకర్ ప్రసాద్ గారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఎస్పీ గారు ఉన్నారండి. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష న్యాయస్థానం వేయాలి తప్ప మేము ఒప్పుకోము. ఈ హత్యలు చేయించడానికి, హత్యలు చేయడానికి పరిటాల రవి గారిని చంపపోయారు కాబట్టి, పరిటాల రవి గారు మన పార్టీలో ఉన్నారు కాబట్టి అతను దొరికితే అతను చంపేస్తారా, నథింగ్ డూయింగ్ అని జైల్లో పెట్టారండి. తర్వాత జైలు నుంచి విడుదల అవ్వడం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఆ రోజు కూడా మీరు చెప్పిన కార్యకర్తలు చాలా మంది అడిగారు. అసలు ఒక దశలో పరిటాల రవి గారు చంద్రబాబు నాయుడు గారిని విభేదించడానికి కారణం కూడా అదే. ఏంటంటే ప్రతిదీ మీరు చట్టం అంటారు, న్యాయం అంటారు, పోలీసులు అంటారు, కోర్టు అంటారు, మరి నన్ను ఇట్లా చేస్తారనగా ఆయన ఒప్పుకోరా. ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోరండి. మీరు చెప్పినట్టుగా కొడాలి నాని గారు ఎంత అవమానించారు, వంశీ గారు ఎంత అవమానించారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత అవమానించారు, రోజా గారు ఎంత అవమానించారు, అంబటి రాంబాబు గారు కానివ్వండి, అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, వీళ్ళంతా ఒక ఎత్తు. అందరికన్నా బోరుగడ్డ అనిల్ అని చెప్పి నిన్న అరెస్ట్ అయ్యాడు కదండి. యాక్చువల్ గా అతను మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవరు కూడా మెచ్చుకోరండి. నన్ను కూడా తిట్టాడు, అది అందరికి తెలిసిన విషయం. శ్రీరెడ్డి గారు అసలు ఎవరండి, పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఈ మన చింతా ప్రదీప్ అని ఇంకోతున్నాడు, ఈ ఇంకో శీలం మహేష్ అని. ఈ స్థాయి కాకపోయినా కొంతమంది మీద అతను కూడా టార్గెట్ చేశాడు. బట్ ఈజ్ ఓకే. వాళ్ళ స్థాయి కాకపోయినా వీళ్ళందరూ కలిసి కొంతమంది రండి, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు తిడతారో తెలియదు, వ్యక్తిగత విషయాలు బయటకు తీసుకొస్తారు. పోనీ అవైనా నిజం అనుకుంటారా? అవి కాదు, అన్ని అబద్ధాలు, అవాస్తవాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాలు, ఇవన్నీ చేశారండి. వీళ్ళని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. అయితే దీంట్లో ఏంటంటే నేను ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే, నా మీద కూడా అనేక సార్లు సాక్షుల హాఫ్ పేజ్ కవర్ చేశారండి. నేను ఎంతటి వాడిని, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు. తెలుగుదేశం పార్టీ ఇష్టం కావచ్చు, నాకు అడ్మినిస్ట్రేషన్ ఇష్టం కావచ్చు, లేదా ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు నాకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు. అంత మాత్రం నేను శత్రువుని కానక్కర్లేదు కదా. దాని మీద డిబేట్స్ కూడా కండక్ట్ చేసేవాడు. అంటే ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే డబ్బులు తీసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీరందరిని ఏదో చేస్తారు, వీళ్ళందరూ అవుట్ అయిపోతారు, కనుమరుగైపోతారు. ఎందుకంటే మా మీద కేసులు పెట్టారు, మా టీవీ5 మూర్తి గారి మీద కేసులు పెట్టారు, విజయనారాయణరావు గారి మీద పెట్టారు, మార్గం శ్రీనివాస్ గారి మీద పెట్టారు, తర్వాత మా అవుట్పుట్ ఎడిటరు, ఇన్పుట్ ఎడిటరు, విజయవాడ రమేష్, ఇంతమంది మీద కేసులు పెట్టారండి. కేసులు లేని వాళ్ళు లేరు. ఏపీఎన్ కానీ, టీవీ5 కానీ, మహాన్యూస్ కానీ, ఈటీవీ కానీ, వీళ్ళ నలుగురిని వెంటాడిన తీరు మీరు చూశారు కదా. మేమంతరం కూడా అనుకున్నాం, ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే మమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేశారో, ఇంకోటి దీంట్లో విజయసాయి రెడ్డి గారు అటాక్ చేయడం, ఇవన్నీ చూశారు కదా మీరు. మేము కూడా అనుకున్నామండి. లోకేష్ గారు యువకాలంలో కూడా చెప్పారు, ఏ ఆఫీసర్ అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నాడో, ఏ ఆఫీసర్ పని కట్టుకొని మన మీద దొంగ కేసులు పెడుతున్నారో, మనని ట్రోలింగ్ చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, మా కుటుంబం మీద ఇంత ఇబ్బంది పెట్టారో, అందరి సంగతి రెడ్ బుక్ లో రాశానని చెప్పారు. అయితే మాతో పాటు ప్రజలంతా అనుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వేధించాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో, ఎవరి ప్రాపర్టీస్ అయితే లాక్కున్నాడో, మీకు విశాఖపట్నంలో చూస్తేనండి దాదాపు 2 లక్షల ఎకరాలు 2 లక్షల ఎకరాలు ఇవాళ వైసీపీ నాయకులు కొనుక్కున్నారండి. తప్పది, కొనుక్కోవడం కాదండి, అమ్మేలాగా చేసుకున్నారు. మా భూమి మాకు వచ్చేస్తుంది, మా ఆస్తులు మాకు వచ్చేస్తాయి, మా స్వేచ్ఛ మాకు వస్తుందని చెప్పి అందరూ కలగన్నమాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టం, న్యాయం, పోలీస్ కేసు పెట్టండి, పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు, న్యాయస్థానాలు శిక్ష వేస్తాయి, మీరు కొట్టుకోవడం చేయొద్దని చెప్పారు. మొదటి 10 రోజుల్లో, గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి 15 రోజుల్లో వైసీపీ నాయకులంతా పారిపోయారండి. ఎవరైతే గ్రామాల్లో గొడవలు చేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా పారిపోయారు. అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయబోతున్నారు, లోకేష్ గారు ఏదో చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కన్నెర చేశారు, మేము ఇక్కడ ఉంటే చంపేస్తామని చెప్పి అందరూ కూడా హైదరాబాద్ వచ్చారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఒకటి చెప్పారు, దయచేసి ఎవరు కూడా
కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు, నేను ఒప్పుకోను, ఎంతటి కార్యకర్తలనైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఊరుకోను అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో వీళ్ళందరూ మళ్ళీ ఊరు వెళ్ళిపోయారండి. ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో స్వేచ్ఛగా లేకపోవచ్చు, కానీ ఇవాళ స్వేచ్ఛగా తిరగలుగుతుంది వాళ్ళే. ఇవాళ బోరుగడ్డ అనిల్ కానివ్వండి, లేదా మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా పోలీస్ కేసులు అరెస్ట్ అవుతున్నారు తప్ప, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడమో వాళ్ళైతే వాళ్ళని ఇంకేదో చేయలేదుగా. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా సరే ఇగో మాకు మమ్మల్ని తిట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, మమ్మల్ని కొట్టి రిజిస్ట్రేషన్ రాయించుకుంటున్నారు, మా ప్రాపర్టీస్ అడుగుతున్నారు, మా ఆస్తులు అడుగుతున్నారు అని ఎవరు అనలేదు కదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవి తరచు మాకు వినపడే, ప్రతిరోజు ఎవరొకరు మాకు ఫోన్ చేసేవాళ్ళు, సార్ వైసీపీ వాళ్ళు వచ్చి మీ పొలం మా పొలం పక్కనే ఉంది, మాకు 8 ఎకరాలు ఉంది, నీకు 10 ఎకరాలు ఉంది, మా అబ్బాయి మీ భూమి కూడా అడుగుతున్నాడు, మీ 10 ఎకరాలు మాకు ఇచ్చేయండి, గవర్నమెంట్ రేట్ ఇచ్చేస్తాం అని బెదిరించిన వాళ్ళు మాకు రోజుకు 2-3 ఫోన్లు వచ్చేయండి. మేము దాని మీద డిస్కషన్ కూడా చేసేవాళ్ళం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో మారండి వాళ్ళు. అంటే పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ మారింది, మేమందరం వెళ్తే ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. మన పార్టీ అంటే ఏంటి, మనం అంటే ఏంటి, ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు, అధికారంలోకి రావడానికి కష్టపడ్డారని ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. కానీ చట్టం విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి. మీరు పోలీస్ కేసు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ బాగా చేయిద్దాం, కరెక్ట్గా చేయిద్దాం, మంచి ఆఫీసర్లు వేద్దాం, న్యాయమూర్తులు తీర్పు ఇవ్వనివ్వండి, వాళ్ళకి అటువంటి శిక్షలే పడతాయి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్తారండి. సరే, లోకేష్ బాబు గారు ఏంటి డిఫరెంట్గా ఉంటారు. ఇంత హాని చేస్తే, ఇంత ఇబ్బంది పెడితే, ఇప్పుడు చాలా మంది ఆస్తులు కోల్పోయారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ఊర్లో పెట్టి పారిపోయారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ చెడగొట్టారు, జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బంది పెట్టాడు, ఎందుకు ఊరుకోవాలి అని చెప్పి రెడ్ బుక్ లో రాసి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయండి. ఇంకా లోకేష్ గారు కనుక పూర్తి స్థాయిలో రెడ్ బుక్ ఓపెన్ అయితే వైసీపీ ఇంకెప్పుడు ఉండదండి. ఇంకా వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి పోటీ చేయడానికి మనుషులు కూడా దొరకరు. అలాంటి పార్టీ అది. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఆ పార్టీ, పోసాని కృష్ణమూర్తి ఆ పార్టీయే, శ్రీరెడ్డి ఆ పార్టీనే, పంచ ప్రభాకర్ అదే పార్టీ, చింతా ప్రదీప్ అదే పార్టీ. ఎవరండి వీళ్ళంతా? అసలు వీళ్ళకి రాజకీయాలకు ఏం సంబంధం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నారా? కాదు, జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తున్న వాళ్ళలో వీళ్ళందరూ ఉంటారు. విశ్లేషకులు, సరే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఏమీ తెలియదు వాళ్ళకి. అసలు చంద్రబాబు నాయుడు గారికి సీట్లు రావు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, ఒక వ్యక్తి వేణుస్వామి చూడండి, ఎస్, ఇక వేణుస్వామి కానివ్వండి, స్వామి కానివ్వండి, అంటే దీంట్లో ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది మనం ఇంకొంచెం లోతుకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక లేడీని పెట్టి, లోకేష్ గారి మీద ఒక లేడీని పెట్టి, బాలకృష్ణ గారి మీద ఒక లేడీని పెట్టి మహిళల చేతిలో ఓడించాను అని ప్రచారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్లాన్ అది. అదేంటారా? అక్కడ వంగా గీత నిలబడింది, వంగా గీత గారు నిలబడ్డారు, ఇక్కడ లావణ్య గారు నిలబడ్డారు, అక్కడ కూడా బాలకృష్ణ గారి మీద కూడా మాధవి పెట్టినట్టున్నారు కదా, లేడీని పెట్టారు కదా, అందరు పెట్టారు కదా. ఆడమ్మాయి ఓడించేసింది అంటే నేనేమంటా అంటే రాజకీయాల్లో ఓడించటము గెలవడం అనేది తప్పేం కాదు సార్, కానీ వీళ్ళు ప్రత్యర్థులుగా చూశారు, అంటే శత్రువులుగా చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా అనుకుంటే కనుక రాజశేఖర్ 94లో పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది, 99లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, వారున్న 9 సంవత్సరాలు ఎప్పుడన్నా ఒక కేసు పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, ఆస్తులు దోచుకోవడం కానీ, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉసిగొలపడం కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా, ఒక్కసారి కూడా చేయలేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఇలా మారినాయి, కానీ అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 years ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారుగా, మరి 5 సంవత్సరాలు వారు ఉన్నారుగా, మరి బీజేపీతో పొత్తులోనే ఉన్నారుగా, మరి ఆయన కోర్టు కేసులు ఏమని మరి జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ పంథాన్ని ఎన్నుకున్నారో ఆయనకి ప్రాబ్లం అయింది. ఎప్పుడైనా సరే అండి, ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా మీరు రండి సార్, నన్ను పోలీసులు పట్టుకెళ్లారు, సిఐడి పోలీసులు అప్పుడు పట్టుకెళ్లారంటే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం, తప్పుడు చర్యలు ఉంటే యాక్షన్ తీసుకుందాం, ఐ విల్ టేక్ కేర్ అంటాడు తప్ప వాళ్ళని పట్టుకురండి చేయండి ఎప్పుడు అనడండి. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఒక రాజకీయ నాయకుడికి ఒక ముఖ్యమంత్రికి కరెక్ట్ గా ఎటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలు ఉండ ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు.